స్పిరిచువల్ గ్రోత్ అండ్ అలాగే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి సహకరిస్తూ వచ్చిన హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తారు పద్మ పావని గారు. మాయా మంత్రం యంత్రం తంత్రం జరుగుతుంది అనుకుంటారు, బట్ మీ టెక్నిక్స్ తోటి ఏ విధంగా చాలా మంది జీవితాలు మారాయండి? ఇది మాయా మంత్రం ఏమి కాదండి, ప్రతి మనిషిలో పవర్ ఉందండి. మన లోపల ఉన్న పవర్ డీప్గా వాళ్ళందరూ మారడానికి, వాళ్ళ పరిస్థితులు మారడానికి ఏ ఏ ప్రాబ్లమ్స్కి మీరు పరిష్కారాలు చూపించగలిగారండి? పూజ చేసిన ఇల్లు క్లీనింగ్ చేయాలన్నా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి, ఇదే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అండి. మీ జీవితానికి ఇది క్లీనింగ్ ప్రాసెస్, ఇదే బేస్. ఈ బేస్ని మనం చాట్ జీపీటీలు తర్వాత మనకి ఎన్నో యాప్స్ వచ్చేసాయి వీటికి సంబంధించి, అది పెట్టుకుని నేను చేసేసుకుంటా అంటారు. ఇలా చెప్పే వాళ్ళకి మీ సలహా ఏమిటి? ప్రపంచాన్ని గెలవగలిగేది, ప్రపంచాన్ని జయించగలిగేది ఒకే వ్యక్తి అండి. ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి కాదు. మీ బాడీలో మీ ప్రపంచం ఏంటి అనేది మీకు తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్ని న్యూస్లు చదివినా ఆరోగ్య సమస్యలు రియల్ సమస్యలు, బాధ్యతలతో కూడిన ఎన్నో విషయాలు, ఇవి మనని బాదర్ చేసే విషయాలు. సో వీటన్నిటికీ మనకి మన ఆరా మాస్టర్ చేయడం ద్వారా వీ కెన్ యాక్చువల్లీ క్లెన్స్ ఆల్ దిస్ అంటారు, అంతేనా? సంబంధ బాంధవ్యాలు, డబ్బు, కెరియర్, హెల్త్, ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా, మెంటల్గా డిస్టర్బ్ అవుతారా లేదా? ఆబ్వియస్గా ఈ చక్ర. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన జీవితాన్ని డైరెక్ట్ చేసే కొన్ని యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీటినే మనం విశ్వ నియమాలు అంటూ ఉంటాం. ఇవి దేశ కాలమాన పరిస్థితులకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరి జీవితాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. మన లైఫ్లో జరిగే చాలా విషయాలకి మనం బయట జరుగుతున్న పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తాం, కానీ మన లోపల జరుగుతున్న అనేక బ్లాక్స్ అండ్ అలాగే మన ఆరాలో ఎన్నో విషయాలు చిక్కుకుపోయి ఉండి వాటిని మనం ఛేదించలేక అవస్థలు పడుతూ ఉంటాం. వీటన్నిటికీ పరిష్కారమే మన ఓన్ హీలింగ్, మన ఓన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ మనం లైఫ్లో మనకి ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, మన లైఫ్ పరిస్థితుల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అపారమైన మనశ్శాంతి లేదు, మనం కోరుకున్న ఐశ్వర్యం లేదు, ఇంకా చాలా విషయాలు, మనం అనుకున్న రిలేషన్షిప్స్, ఇవన్నీ మేనిఫెస్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా మనల్ని మనం హీల్ చేసుకోవాలి అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇదే రంగంలో ఎన్నో సంవత్సరాలుగా చాలామందికి ముందు కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇండివిజువల్ లెవెల్లో స్పిరిచువల్ గ్రోత్ అండ్ అలాగే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి సహకరిస్తూ వచ్చిన టీచర్ అండ్ గైడ్ హీల్ అండ్ గ్రో విత్ పద్మ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తారు పద్మ పావని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పద్మ పావని గారి ప్రభావంతో చాలామందికి పెనుమార్పులు జరిగాయి లైఫ్లో. సో ఇవాళ వారితో చాలా విషయాలు ఆల్ అబౌట్ ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మనం మాట్లాడబోతున్నాం. పద్మపావని గారు నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ప్లెజర్ విత్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్మపావని గారు, ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్, ఈ రెండిటికి ప్రధానమైన తేడా ఏంటండి? చేంజ్ ఈజ్ రివర్సిబుల్ అండి, ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లాంగ్ లాస్టింగ్. చాలామంది పద్మపావని గారు ఇలాంటి టెక్నిక్స్ అనగానే ఏదో మ్యాజిక్, మాయా మంత్రం యంత్రం తంత్రం జరుగుతుంది అనుకుంటారు, బట్ మీ టెక్నిక్స్ తోటి ఏ విధంగా చాలామంది జీవితాలు మారాయండి? ఇది మాయా మంత్రం ఏమి కాదండి, ప్రతి మనిషిలోని వాళ్ళ లైఫ్కి కావాల్సిన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్, ప్రతి మనిషిలో పవర్ ఉందండి. మన లోపల ఉన్న పవర్ని తట్టి లేపే ప్రక్రియ. ఎక్కడి నుంచో తెచ్చి మ్యాజిక్ చేసి మీ లైఫ్లో నేనేం చేయగలను లేదు, మీలో ఉన్న పవర్ని నేను మేల్కొలిపి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ రిక్వైర్స్. నాది మీకు రాదు, మీది నాకు రాదు. మీలో ఉండే ఎనర్జీ బయటకు వచ్చి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అండ్ ఎవ్రీవన్ హ్యావ్ ద పవర్. వీళ్ళకి ఉంది, వీళ్ళకి లేదు అని లేదు. సో మనందరికీ తెలిసింది, మనం మామూలుగా కూడా మన వాంగ్మయంలో చెప్పేది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవి కాకుండా ఇంకో 2 బాడీస్ ఉన్నాయన్నారు, ఎథీరియల్ బాడీస్ అని. ఇవి నిజంగా ఉంటాయండి? అవునండి, అవి స్పిరిచువల్ బాడీ. ఒక బాడీలో మన కర్మ ఉంటుంది, ఇంకొక బాడీ ఈజ్ మన బ్లూ ప్రింట్, మన లైఫ్కి బ్లూ ప్రింట్. అది మీ ఆరా చెక్ చేసి మీ లైఫ్ ఎలా ఉందో చెప్పేయచ్చు. ఐ జస్ట్ వండర్ అండి, పుట్టినప్పటి నుంచి మనకి అంటే ఏ కల్మషం లేకుండా పుడతాం కదా, ఒకటే ఆరా ఉంటుంది అందరికీ, ఎక్స్పాండ్ అవుతుంది. ఆరా అనేది ఎక్స్పాండ్ అవుతుంది. మన ఉన్న ప్రతి ఒక్క మన ఫిజికల్ బాడీ నుంచి 5 నుంచి 12 ఇంచెస్లో నెక్స్ట్ లేయర్ ఉంటుంది. అలా టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. సో మన ఫిజికల్ బాడీ నుంచి 5 to 6 feet వరకు మన ఆరా అనేది, ఎవరు ఆరా అయితే బాగుంటుందో 6 feet వరకు ఒక పర్సన్ నడుస్తూ ఉంటే ఆ యొక్క ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే మామూలుగా మన ఆరా ఫ్లోలో బ్లాక్స్ ఏర్పడినా లేకపోతే ఆ ఫ్లో ఆగిపోయిన అబ్స్ట్రక్షన్స్ ఉంటే
ఏం జరుగుతుందండి మామూలుగా? ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క మన లైఫ్ ఏరియాని అటాక్ చేస్తుంది. అంటే సింబలైజింగ్. ఒక ఏరియా మనీ ఏరియా ఉందనుకోండి, మనీ ఏరియాని సంబంధించిన ఒక లేయర్, రిలేషన్షిప్ సంబంధించిన ఒక లేయర్, థాట్ ప్రాసెస్ ఇంటలెక్ట్కి సంబంధించిన ఒక లేయర్, లవ్ అండ్ ఎఫెక్షన్కి సంబంధించిన ఒక లేయర్, రిలేషన్షిప్స్కి సంబంధించిన ఒక లేయర్. అలా మీ లైఫ్ చూస్తేనే మీ లైఫ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందని మీకు కూడా తెలిసిపోతుంది. నేను పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అంటే ఓవరాల్లో డిస్టర్బెన్స్ ఉన్నట్టే. మామూలుగా మన అందరు నమ్మేదండి, మనం పడే సఫరింగ్ కావచ్చు, మనకు జరిగే సంఘటనలు గుడ్ బ్యాడ్ అన్నీ కూడా మన కర్మానుసారం లేదా పూర్వజన్మ సుకృతాలో లేకపోతే వికృతాలో వాటి వల్ల మనకి ఇలా జరిగిందని మనం అన్వయించుకుంటూ ఉంటాం. కానీ మీ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్స్ ద్వారా అవి కూడా మరి బ్రేక్ అయిపోతాయి ఆ ప్యాటర్న్స్. అది ఎలా జరుగుతుంది? ఎలా అంటే నేను చెప్పాను కదండి, 7 లేయర్స్లో 1 లేయర్ ఇస్ మెమరీ లేయర్. లైక్ మన కర్మ అకౌంట్ కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని సెలెస్టియల్ బాడీ అంటాం. ఆ సెలెస్టియల్ బాడీలో మన కర్మ అకౌంట్ ఉంటుంది. మనం 7 లేయర్స్ని క్లెన్స్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. సో అందుకని అక్కడ కూడా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, అక్కడ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, అది కూడా క్లీన్ చేయగలుగుతారు. సో పద్మపావని గారు, మీరు చాలా వర్క్షాప్స్ ఇస్తారు, అంటే అనేక టెక్నిక్స్ మీ దగ్గర ఉన్నాయి. ఈ 7 చక్రాస్ అలైన్మెంట్, హీలింగు, చక్ర అలైన్మెంట్ అండ్ ఎనర్జైజింగ్, వీటికి భిన్నంగా ఇంకా వీటికి అతీతంగా ఇంకా ఏ కోర్సెస్ చెప్తూ ఉంటారండి మీరు? హవాయన్ హీలింగ్ ఒకటి ఉందండి, అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకు పవర్ఫుల్ అంటే ఈజీ టు యూజ్ ఇట్. ప్లేస్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఏమీ అవసరం లేదు, మీకు ఎక్విప్మెంట్స్ గట్రా ఏం అవసరం లేదు, ఏ పని చేస్తూ చేయొచ్చు, కూర్చోవలసిన పని లేదు. అది ఇంకా ఒక మీ చేతిలో ఒక జీనీ ఉందనుకోండి, జీనీని మీరు ఎలా యూజ్ చేస్తారు? కావాల్సినప్పుడల్లా రబ్ చేస్తే జీనీ వస్తుంది కదా, ఆ టెక్నిక్ అంత పవర్ఫుల్. మోర్ దెన్ 100 కంట్రీస్లో చాలా మంది యూస్ చేస్తున్న టెక్నిక్, కానీ చాలా మందికి ఇంకా రీచ్ అవ్వలేదు. వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. అంటే అందరికీ వచ్చే ప్రశ్న అనమాట, ఇది అందరికీ వర్తిస్తుందా, అందరికీ వర్క్ అవుతుందా అని. బికాజ్ ఎంత మీరు ప్రయత్నించినా కూడా కొంతమందికి శుద్ధి చేసి, లేదు కంప్లీట్గా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసే దిశగా వాళ్ళని కొన్ని టెక్నిక్స్తో చేయిస్తారు. బట్ డీప్గా వాళ్ళందరూ మారడానికి, వాళ్ళ పరిస్థితులు మారడానికి ఏ ఏ ప్రాబ్లమ్స్కి మీరు పరిష్కారాలు చూపించగలిగారండి? పూజ చేసిన, ఇల్లు క్లీనింగ్ చేయాలన్నా ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదండి, ఇదే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అండి. మీ జీవితానికి ఇది క్లీనింగ్ ప్రాసెస్, ఇదే బేస్. ఈ బేస్ని మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. ఇది పవర్ అన్నమాట. ఇది క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు, బిల్డింగ్ కట్టడానికి యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పనిచేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కార్మిక్ అకౌంట్స్ని కూడా క్లియర్ చేయగలిగేంత పవర్. మీ కర్మ అకౌంట్ని కూడా క్లియర్ చేస్తుంది. సో హోపోనోపోనో హీలింగ్ టెక్నిక్, దాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు, ఎలా ప్రాక్టీస్ చేయించారు మీ స్టూడెంట్స్ చేత? నేను హవాయన్ హీలింగ్ ఫస్ట్ ఒక గురువు దగ్గర నేర్చుకున్నానండి. అది ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చాలా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యాను. అంటే అది బయట వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చు, డిస్టెన్స్లో చేయొచ్చు. నేర్చుకున్న కొత్తలోనే మా ఆంటీకి ఒంట్లో బాగోకపోతే చేయడం జరిగింది. అప్పుడు అది చాలా నా మీద ఎఫెక్ట్ పడిపోయింది, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చింది. సో నేను గురువుని అడిగాను, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మీకు ఎందుకు అలా అవుతుందో అనేసారు. తర్వాత నాకు అర్థమైంది, నన్ను నేను హీల్ చేసుకోకుండా ఎదుటి వాళ్ళని హీల్ చేస్తే వాళ్ళ యొక్క నెగిటివిటీ కూడా నాకు వచ్చి నేను తట్టుకోలేకపోయాను అనమాట. సో అందుకని హీలర్ సర్టిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫర్, పర్సనల్ హీలింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫర్. సో అయితే మీరు సర్టిఫికేషన్ తీసుకుని ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా. అవునండి. ఎలాంటి సమస్యలకి ఇది పరిష్కారం చూపిస్తుందండి? మనిషికి ఉన్న ప్రతి సమస్యకి, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, రిలేషన్షిప్, హెల్త్, అన్ని ఏరియాస్, కెరియర్, ప్రతి ఏరియాని క్లెన్స్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. పద్మపావని గారు, మీరు ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్, టెక్నిక్స్ చెప్తారు, కొన్ని కీవర్డ్స్ చెప్తారు, అవన్నీ కూడా ఓకే, మ్యాజిక్ వర్డ్స్. బట్ మనకి ఆల్రెడీ మన వేదాలలో, పురాణాలలో కూడా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి, అంటే ఎలా పనిచేస్తాయి ఇవన్నీ అని చెప్పి. మనకి లక్ష్మీ మంత్రం అంటారు, ఇంకేదో కార్తవీర్యార్జున అనుకుంటాము, కొన్ని ఏమైనా వస్తువులు పోగొట్టుకుంటే. ఈ వర్డ్స్కి, ఈ మంత్రాలకి, ఈ బీజ మంత్రాలు కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి. వాటికి అతీతంగా మీ టెక్నిక్స్ వర్క్ అవుతాయా? మ్యాజిక్ అంటే ఇది యాక్చువల్గా మనకి 100x బెనిఫిట్ ఇవ్వాలి అంటే అడ్వాన్స్ లెవెల్ ఉంటుందండి. ఎంత పవర్ఫుల్ అంటే ఎదుటి మనిషిని చూడకుండా, ఒక పేషెంట్ని చూడకుండా, క్రిమినల్లీ ఇన్సేన్ పేషెంట్ని చూడకుండా, మాట్లాడకుండా, కౌన్సిలింగ్ చేయకుండా, మెడిసిన్స్ ఇవ్వకుండా 6 నెలల్లో హాస్పిటల్లో ఉన్న వార్డు మొత్తం డిస్టెన్స్ హీలింగ్స్తో తగ్గించారు అంటే ఎంత పవర్ఫుల్ మీరు ఆలోచించండి. యాక్చువల్లీ ఇది అలోహా టెక్నిక్ హవాయన్ స్క్రిప్చర్స్ నుంచి తీసింది.
హవాయన్ స్క్రిప్చర్స్ నుంచి తీసింది. వాళ్ళు అలోహాని ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు. కానీ డాక్టర్ హ్యూలెన్ అనే వ్యక్తి ఏం చేశారంటే ప్రపంచం అందరూ యూస్ చేసుకునే విధంగా ఇంగ్లీష్ వెర్షన్లో, సింపుల్ వెర్షన్లో ఆయన హోపోనోపోనో టెక్నిక్ని చేశారు. జస్ట్ మీరు మామూలుగా మంత్రాలు తిరగాలి అంటే సాంస్క్రిట్ మంత్రాలు తక్కువని నేను చెప్పను, బట్ అన్ని రిలీజియన్స్కి, అన్ని క్యాస్ట్లకి, ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా, చదువు ఉన్నా లేకపోయినా చాలా డైనమిక్స్ ఉంటాయి కదా. ఒకటి మనం వాడాలి అంటే దానికి అర్హత మనకు ఉండాలి. ఇప్పుడు సాంస్క్రిట్ మంత్రాలు ఉన్నాయనుకోండి, కరెక్ట్గా మనం స్పెల్ చేయకపోతే చాలా దగ్గరలో విన్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్ మిస్ఫైర్ కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఆ ఛాన్సే లేదు. 4 సింపుల్ ఫ్రేజెస్ యూ జస్ట్ నీడ్ టు రిపీట్, దట్స్ ఆల్. సో దీనికి మూల సూత్రం ఏంటంటే, అంటే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, ఇక్కడతో వదిలేస్తున్నాము అని వదిలేయాలా, లేకపోతే పాత విషయాలన్నీ కూడా మనం మళ్ళీ అవి బాడీలో స్టోర్ అయి ఉండి వాటిని మెమరీలోంచి తీసేయాలా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎలా చేస్తారు మీరు? హో ఒపోనో పోనో అంటే మీనింగ్ ఏంటంటే శుద్ధి. హో అంటే చేయడం, ఒపోనో అంటే శుద్ధి, పోనో అంటే ఏదైతే నెగటివిటీ ఉంది, నెగటివిటీని శుద్ధి చేసే ప్రక్రియ. హోపోనో పోనో అంటే మీ జీవితంలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేస్తాం. డ్రామా లెవెల్, కర్మ లెవెల్, కూడా ఎమోషనల్ లెవెల్. అఫ్కోర్స్ ట్రామాస్ హీల్ చేసినప్పుడు కూడా ఈ టెక్నిక్ యూస్ చేస్తాం. అన్ని లెవెల్స్లో ఇది యూస్ చేస్తామండి. బీయింగ్ ఏ హీలర్ ఐ హ్యాండిల్ మోర్ దెన్ 10 మోడాలిటీస్. ఇన్నర్ చైల్డ్ అని, యాన్సిస్ట్రల్ అని, కర్మ హీలింగ్ అని, ఆకాశిక్ అని, అన్నీ చేస్తాం. చాలా మోడాలిటీస్, ఏ లెవెల్స్ ఆఫ్ హీలింగ్ చేసినా కూడా హోపోనోపోనోని ఇంక్లూడ్ చేస్తాం మేము, బికాస్ ఇట్ గివ్స్ దట్ మచ్ ఆఫ్ రిజల్ట్. సో మీరు చేసిన హీలింగ్ టెక్నిక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోపోనోపోనో అంటారు, అది ఒక హవాయన్ హీలింగ్ టెక్నిక్ అని చెప్పారు. ఆ హవాయన్ హీలింగ్ టెక్నిక్కి అది ఊరికే సౌండ్ కాదు కదా. ఎలాగైతే మనం ఓం ఐం హీం క్రీం అలా అని రకరకాల బీజ మంత్రాలు చెప్తామో, ఈ హోపోనోపోనోకి బేసిస్ ఏంటండి? ఇనీషియల్ స్టేజ్లో నేను ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చారు. ఆమె చెప్పారనమాట, మేబీ తను కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఉండొచ్చు. నౌ షీ ఈజ్ మై స్టూడెంట్. పద్మ గారు, మా కోడలికి నాకు ఫ్రిక్షన్, లైక్ ఎందుకు అయిందో తెలీదు. మనవల్ని చూపించడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపించారనమాట. వీడియో కాల్ చేసి మాట్లాడడం మానేశారు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ కోడలు. ఈమెకి మనవల్ని చూడడానికి చాలా పాపం ఇంట్రెస్ట్, అంటే చూడాలని అనిపిస్తుంది. ఫోన్ చేస్తే ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు, పిల్లల్ని వీడియో కాల్లో చూపించట్లేదు. ఆ రోజు ఫ్రీ సెషన్లో అయితే ఇది చేస్తానని చెప్పి చేయించాను, అడ్వాన్స్ చేయించాను. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ కోడలే ఫోన్ చేసిందంట. ఈమె ఫోన్ చేస్తేనే మాట్లాడామె, వాళ్ళ కోడలే ఫోన్ చేసిందంట, పిల్లల్ని చూపించిందంట. యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగనట్టు నార్మల్గా మాట్లాడిందంట. పద్మ గారు ఏంటి మిరాకిల్, దెన్ షీ జాయిన్డ్ ఫర్ అడ్వాన్స్డ్ కోర్స్ టు లెర్న్ ఫర్ హెర్. అదే ఆమెకి అడ్వాన్స్డ్ చేసిన తర్వాత ఒకరోజు మనీ హీలింగ్ చేసాం. మోర్ దెన్ 10 years బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్కి ఆమె వస్తువులన్నీ కుదవ పెట్టి ఇచ్చారు. ఆమెకి ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. అదే రోజు 10 lakhs ఆమె అకౌంట్లో వేసిందంట, చెప్పకుండా. ఇలా ఇస్తున్నానని కూడా చెప్పకుండా. మరి ఎన్ని ఇయర్స్ నుంచి రాలేంది, మనీ హీలింగ్ చేయగానే ఇమీడియట్గా 10 lakhs అకౌంట్లో పడిందని తను ఎంత హ్యాపీ. స్టిల్ ఐ హ్యావ్ దట్ పిక్. అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, బికాజ్ నేను మీ ఫోన్లో చాలా మెసేజెస్ చూశాను మీ దగ్గరికి వచ్చి మార్పులు చెందిన వాళ్ళు, అండ్ ఐ నో ఇట్ వర్క్స్. నేను కూడా అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బట్ లేకపోతే వినేవాళ్ళకి అర్థం కాదు, బికాస్ ప్రాబ్లంలో కూరుకుపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది అని అనుకుంటారు. కేవలం ఒక వర్డ్ తోటి అది బ్రేక్ అయిపోతుందంటే ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ మ్యాజికల్ అండి. సమ్ మెమరీ ఈస్ దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్. మెమరీని క్లీన్ చేయగానే అట్రాక్షన్ ఏర్పడు. సో ఆ మెమరీని క్లీన్ చేసేసే ప్రక్రియ హోపోనోపోనో. అవునండి, అదే శుద్ధి చేస్తున్నారు మీరు. అవునండి. అది ఇప్పుడు ఇన్ని టెక్నిక్స్ మీరు పెట్టుకున్నారు కదా పద్మపావని గారు, మామూలుగా మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ మీది ఏది అంటే ఏం చెప్తారు? ఒక పర్సన్ ఆల్రెడీ ఉన్నారు, లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇల్లు ఉందండి, ఇల్లుని డీప్ లెవెల్ ఆఫ్ క్లెన్జింగ్ చేస్తారు కదా పండగ ఏదైనా వచ్చినప్పుడు. మూలల నుంచి దులిపేది ఏదైతే ఉందో దట్ ఈస్ చక్ర బ్యాలెన్సింగ్. అదే ఆరాని క్లెన్స్ చేస్తాం. సో ఎవరికి ఏది వర్తిస్తుంది ఎలా చెప్తారు పద్మపావని గారు? బికాస్ మీకు హోపోనోపోనో అంటే కేవలం ఒక వర్డ్ తోటి మనం ఒక వైబ్రేషన్ పంపిస్తున్నాము, దాని ద్వారా మార్పులు జరుగుతాయని నమ్ముతాం. కానీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే చిన్నప్పుడు అయిన గాయాలు, చిన్నప్పుడు
ఏవో సంఘటనల వల్ల మనం ఎలా మన సిచ్యువేషన్స్ని మేనిఫెస్ట్ చేసుకున్నాం, ఆ డీప్ వూండ్స్ని, ఆ తవ్వకాల పని యాక్చువల్లీ చాలామందికి అది బోధపడదు. సో ఎవరికి ఏది వర్తింపచేయాలి, మీరు ఎలా మిక్స్ చేస్తారు, ఏ బేసిస్ మీద? హోపోనోపోనో ఏంటి, ఈరోజు దుమ్ము పడింది వెంటనే క్లీన్ చేసేస్తారు. ఓహో, అది లెవెల్. నా స్టూడెంట్స్ అందరికీ నాతో ఇట్స్ అ జర్నీ అండి. ఒక్క దగ్గర క్లీన్ చేసి వదిలేము. మనీ ఏరియా క్లీన్ చేస్తాం, రిలేషన్షిప్, ఎవరు దేనికోసం వచ్చినా, నాకు మిగిలిన ఏరియా బాగుంది అని చెప్పినా కూడా బీయింగ్ ఏ హీలర్. సక్సెస్ అంటే ఏంటండి, అన్ని ఏరియాస్లో ఫ్రూట్ఫుల్గా ఉంటేనే అది ఒక మనీ ఒక్కటి బాగుంటే రిలేషన్స్ బాగోకపోతే అది సక్సెస్ కాదు కదా. అలాగే రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి, మనీ ఉండకపోతే ఏది లేకపోయినా లైఫ్లో అది మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. మన ఫోకస్ అంతా లేని దాని మీద ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ. అవును, ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయకుండా దేని దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఉన్న ఏరియా కూడా డ్యామేజ్ అవుతుంది యాక్చువల్లీ. సో మేమేం చేస్తామంటే ఈ హోపోనోపోనో ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి ఇమీడియట్గా బయటికి తేయడానికి పనిచేస్తుంది. అంతే కదా. ఎనర్జీ ఏం చేస్తుంది, లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లెన్జింగ్ చేసే ప్రాసెస్. మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్నారు చూడండి. ఇప్పుడు ఈ కార్పెట్ ఉంది, పైన ప్రతిరోజు వ్యాక్యూమ్ పెడతారు, బట్ దెర్ ఆర్ సమ్ వార్మ్స్ అండర్ యువర్ కార్పెట్. అంటే పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి, పైకి బాగుంటుంది కానీ కింద పురుగులు ఉంటాయి. అది తీసే ప్రయత్నంలో పురుగులు బయటకు వస్తాయి కదా, చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ ఒక్కసారి కార్పెట్ తీసి మీరు మొత్తం క్లీన్ చేశారు అనుకోండి, ఈ పైన ఉన్న కార్పెట్ చాలా వరకు మీకు అనవసరమైన స్మెల్ అదంతా ఏం రాదు. సో అది తాత్కాలిక ఉపశమనం ఒకటి. రెండోది పర్మనెంట్, పూర్తిగా శుద్ధి చేసి ఒక పర్సన్కి అంటే మాకు తెలిసిపోతుందండి వచ్చిన పర్సన్. అందుకనే కన్సల్టేషన్ కూడా తీసుకుంటాం. 1 hour 40 minutes to 1 hour, ఒక్కొక్కసారి కన్సల్టేషన్ 2 hours కూడా అయిపోతుంది. వెన్ వీ ఎగ్జామిన్ దేర్ లైఫ్ మనకి తెలిసిపోతుంది ఏ లెవెల్ హీలింగ్ వీళ్ళకి అవసరం పడుతుంది. ఫస్ట్ లేయరా, సెకండ్ లేయరా, థర్డ్ లేయరా, ఫోర్త్ లేయర్కి కూడా వెళ్ళాలా, వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని అదే చూసి మనకి తెలిసిపోతుంది ఎన్ని లేయర్స్ ఆఫ్ హీలింగ్ పడుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది అనేది. అన్నిటికీ మూలం పద్మపావని గారు నాకు అనిపిస్తుంది ఎమోషన్స్. బికాజ్ ఎమోషనల్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ వల్లే మనం లైఫ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో ఈ ఎమోషనల్ హీలింగ్కి ఏమిటండి సొల్యూషన్? దీనికి ఏమన్నా అంటే పరిష్కారం ఉందా? యాక్చువల్లీ దీన్ని సెపరేట్ చేసి మనం ప్రాపర్ డెసిషన్స్ అండ్ ప్రాపర్ రియాక్షన్స్ ఇవ్వడానికి. ఎనీ ఏరియా ఈజ్ రిలేటెడ్ విత్ ఎమోషన్. మీరు ఈ లైఫ్లో ఈ సక్సెస్ కావాలన్నా ఒక మా కోచ్ ఒకటి చెప్తూ ఉంటారు, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ ఎమోషన్ అని. మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ రీచ్ అయితే ఏమొస్తుంది మీకు? మీరు ఒక ఆస్తి సంపాదించారు, లేదా ఒక పొజిషన్కి వెళ్ళారు, దేనికోసం మీరు అది అక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అది రీచ్ అయినప్పుడు కొంతమందికి హ్యాపీనెస్ కావాలి, కొంతమందికి సాటిస్ఫాక్షన్ కావాలి, కొంతమందికి పీస్ కావాలి. అంటే ఇవన్నీ ఏంటండి? ఎమోషన్సేగా. యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ పర్టిక్యులర్ ఎమోషన్ బై అచీవింగ్ యువర్ గోల్. అంతే కదా. అంటే ఏంటి, మిమ్మల్ని మీ లైఫ్ని నడిపించేదే ఎమోషన్. మీలో ఉండే పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, మీలో ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఎమోషన్స్ ఉన్నాయో అవి మిమ్మల్ని ఇంకా ఇంకా కిందకి మీ లెవెల్కి దుఃఖం, బాధ, కోపం ఇవన్నీ నిజమైనవే కదా. అవును, ఆ ఎమోషన్సే ఇప్పుడు ఒకే విషయానికి 5 రకాలుగా రెస్పాండ్ అవుతారు. అవును, అయితే విషయం సేమ్గానే ఉంది, రెస్పాన్స్ అనేది బేస్డ్ ఆన్ ద పర్సన్ ఉంటుంది. కోపం, చిరాకు, బాధ ఇవన్నీ ఎమోషన్స్, కానీ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ ఎమోషన్స్తో బాగా అలవాటు పడ్డారు. అది ఏదో దానికి మూలం ఉంది. బాగా అలవాటు పడిన కారణంగా బయటకు కనిపిస్తున్న చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా అలవాటైన ఎమోషన్ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్తాను, స్వప్న గారు ప్లీజ్ ఎక్స్పీరియన్స్ అక్కవాటు అన్నాను అనుకోండి, ఫీల్ అవ్వండి అక్కవాటుని. అక్కవాటు అంటే ఏమిటి? బికాస్ అలాంటి ఒక ఎమోషన్ ఉందని మీకు తెలీదు. కానీ మీరు స్వప్న గారు ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఆనందం అంటే కొంత తెలుసు కాదు, ఆ దానిని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి దానికి తెలుసు. ఐ వాజ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అర్థమైంది. అదే ఎనీ ఎమోషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే అది ఆల్రెడీ హ్యాబిట్ అయ్యిందని. కొత్త ఎమోషన్ని ఎవ్వరూ మనలో క్రియేట్ చేయలేరండి. నో వన్ కెన్ క్రియేట్ ఎమోషన్ ఇన్ యూ. Nothing can create emotion in you. People and situations only accentuate your existing emotions. అర్థమైంది.
మీ లోపల ఆల్రెడీ ఒక బాధ ఉంది. అది చిన్నప్పుడు అవనయ్యండి, పెద్ద బాధ అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇంకొకరు చేసే పని వల్ల కానీ మాట వల్ల కానీ ఆ బాధపడుతున్నారు. బటన్ నొక్కుంటుంది, అప్పుడు ట్రిగర్ అవుతారు. ఎస్, ఎగ్జాక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నో వన్ కెన్ చేంజ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం ఎవ్వరూ చేంజ్ అవ్వరు, ప్రపంచం చేంజ్ అవ్వదు. ద మూమెంట్ ఐ చేంజ్, నా చుట్టూ ఉన్న ప్రపంచం చేంజ్ అయిపోతుంది. అంటే పరిష్కారాలు ఎలా వెతకాలి పద్మ గారు? బికాస్ అందరికీ మేజర్ ఏరియా ఒకటి రిలేషన్షిప్స్. బికాజ్ వాళ్ళతో వాళ్ళ రిలేషన్షిప్ బాగుండదు, అత్తా కోడళ్ళ బంధం బాగుండదు, చాలా చోట్ల అబ్యూజివ్ మ్యారేజెస్లో ఉంటారు. మనం ఎంత పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉన్నామో మన ప్లేస్లో అని అనుకున్నా కూడా అవతల మనిషి ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు కాన్స్టెంట్గా మనం ఆ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేస్తాం? దానికి మరి ఏమిటి పరిష్కారం? మీరు చూపించే మార్గాలు ఏమిటండి? దట్ ఈస్ వేర్ ద హీలింగ్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు జరిగిన దానికి మీరు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి ఎదుటి మనిషి రిటర్న్ రెస్పాండ్ అవుతారు. మనకి సైన్స్, అదే మీరు అన్నారు కదా, ఇది సైన్స్ ఆఫ్ ఫిలాసఫియా మ్యాజిక్ అని అడిగారు కదా. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మీ అత్తయ్య గారు ఒక మాట అన్నారు, మీరు రెస్పాండ్ అయ్యే విధానం బట్టి ఆవిడ రెండోది రెస్పాండ్ అవుతారు. అది టెక్నిక్ కాదు, లోపల మీరు ఏది ఉన్నదో దాన్ని బట్టి మీరు రెస్పాండ్ అవుతారు. అవును, అంతే కదా, నిజాయితీగా అవుతే అంతే. ఇప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఒకటి అన్నారండి, మీ అత్తయ్య గారే ఒకటి అన్నారు, మీరు దానికి చాలా రకాలుగా రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ మీ థ్రోట్ చక్ర బ్లాక్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుసా? బాధ, ఆవిడ నన్ను అన్నారని బాధ లోపల పెట్టేసుకుని సప్రెస్ చేసుకుంటారు, లోపల బాధపడిపోతూ ఉంటారు. అదే మీ థ్రోట్ చక్ర ఓపెన్ ఉందనుకోండి, మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, నేను చేసింది ఏమైనా తప్పు ఉందా, ఎక్కడ నేను ఏం చేయడం వల్ల మీకు అలా అనిపించింది, ద హౌ యూ డీల్ విత్ ద అదర్ పర్సన్ అండ్ ద సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజెస్. ఒకే విషయాన్ని నేను ఒకలాగా తీసుకుంటాను, మీరు ఒకలాగా తీసుకుంటాను, అంతే కదా. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఎదుటి వాళ్ళ యొక్క రిపెల్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నా. మీకెవరితో అయితే మానసికంగా, అంటే బయట యాజ్ పర్ రిలేషన్ యూ హ్యావ్ టు మెయింటైన్, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, కానీ పర్సనల్గా మీకు కొన్ని ఇష్యూస్ అయినాయి వాళ్ళతో, మీకు వాళ్ళ మీద మంచి అభిప్రాయం, లోపల హార్ట్లో లవ్ లేదు, బెటర్నెస్ ఉంది. మీరు వాళ్ళ విసినిటీలోకి వచ్చినప్పుడు, వాళ్ళతో 1-to-1 అయినప్పుడు, మీరు బయటకి ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ యొక్క రియాక్షన్ మీతో ఫ్రిక్షన్గానే ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ ఎనీవేర్. నిజాయితీ కాదు, లోపల మీకు ఏది ఉందో మీ యొక్క ఆరా, ఆ బాడీకి ఒక ఆరా ఉంటుంది, నా బాడీకి ఒక ఆరా ఉంటుంది. ఆరా అంటే ఏంటి? మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ బికమ్స్ యువర్ ఆరా. ఆరా చెప్పేస్తుంది, మీ వర్డ్స్ స్వీట్గా ఉన్నాయి, బట్ యువర్ ఆరా విల్ టెల్ దెమ్ యూ హ్యావ్ ఎ నెగటివ్ ఆరా అబౌట్ దెమ్ అని. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, నేను ఇంత మంచిగా ఉన్నా వాళ్ళు ఎందుకు నాతో ఎప్పుడు ఆల్వేజ్ నన్ను ట్రిగర్ చేయడానికే చూస్తారు, ఏదో ఒక మాటని బాధ పెడతానికి చూస్తారు, లోపల నా ఇష్టం బయటకు వస్తుంది అది అని మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను మంచిగానే వెళ్తున్నాను, వాళ్ళు మాత్రం నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అవుతుంది? బికాస్ యువర్ ఆరా ఈజ్ టెల్లింగ్ దమ్ దట్ యు ఆర్ నాట్ ఇన్సైడ్ లవ్. లేదు, లోపల బాధ ఉంది, బట్ మీరు యూ వాంట్ టు కరెక్ట్, ఆ రిలేషన్ కరెక్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ గురించి మీకు లోపలైతే బిటర్నెస్ ఉంది. వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, కానీ తప్పదు కదా, కలవాలి అని. మీ యాక్షన్స్ పాజిటివ్, అదే యువర్ వర్డ్స్ ఆర్ పాజిటివ్, బట్ యువర్ ఆరా ఈస్ నెగటివ్. ఆబ్వియస్లీ యూ విల్ అట్రాక్ట్ నెగటివ్ ఆరా. సో బేసికలీ ఆరా విల్ నెవర్ లై. ఎస్, ఆరా ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో ఆరాని మాస్టర్ చేయాలి మనం. యా, అదే మీ ఎగ్జాక్ట్ గా మీరు వచ్చారు రైట్ పాయింట్ కి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పారు, ఏం చేస్తారు మీరు? ఉదాహరణకి ఇలాంటి ఒక రిలేషన్షిప్ క్లిష్టమైన సమస్య ఉంది, రిలేషన్షిప్ ఇష్యూ ఉంది అంటేనే అర్థం హార్ట్ అండ్ సాక్రల్ ఒక్కటి చెప్పమండి, 2-3 మిక్సింగ్, బికాస్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ ఓన్లీ. అవును, అది మన నేకెడ్ ఐతో చూడలేము, బట్ రిజల్ట్ చెప్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, రిజల్ట్ ఉండదుగా. సో ఇక్కడ తప్పులెంచి వీళ్ళ తప్పు ఎక్కువ, వాళ్ళ తప్పు ఎక్కువ, ఆ రోజు నన్ను ముందు నువ్వే గాడిదా అన్నాడు, నేను ఫస్ట్ గాడిదా అనలేదు, తనే అన్నాడు, ఇలాంటివన్నీ లెక్కలేదు మనకి. అవన్నీ అనవసరం అండి. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఎవరు ఎండ్ చేశారు అనేది మీ ఓరాకి తెలీదు. డ్యామేజ్ అయిందా లేదా అదే తెలుసు. మేము ఓరా చెక్ చేసి రిపోర్ట్ ఇస్తాం, దేనివల్ల అయింది వాళ్ళు చెప్తారు, కాదు మేడం ఇలా అయింది దీనివల్ల, అప్పటి నుంచి నాకు ఇలా అవుతుంది, అప్పటి నుంచే ఈ ఎమోషన్. మీకు ఎలా వచ్చిందో మా స్టోరీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంటి నేను చెప్పగలం.
ఈ సిచ్యువేషన్కి మీరు ఎలా వచ్చారనేది మీరు 110 రీజన్స్ ఇచ్చుకోండి. కానీ మీరేమనుకుంటారు, వాళ్ళు అలా చేయడం వల్ల నేను ఇలా చేశాను, నేను ఇలా బాధపడ్డానని మీరు అనుకుంటారు. బట్ ఈ బాధ వల్ల మీరు ఇంకొకటి అట్రాక్ట్ చేస్తున్నారు అన్న విషయం మీకు తెలియదు. అది సో అది అక్కడికక్కడ తుంచేకపోతే మనం బాధల వలయం అయిపోతుంది. డైలీ సీరియల్ తుంచలేము. అయితే ఏం చేయొచ్చు అంటారు? అప్పుడే మనం ఒక హీలర్ హ్యాండ్ హోల్డింగ్ కావాలి, వాళ్ళు హీల్ చేస్తూ ఉంటారు. యువర్ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈ హీలింగ్స్ ద్వారా ఏంటంటే ఒక విషయం జరగానే ఇమీడియట్గా రియాక్షన్స్ తగ్గిపోతాయి. ఆలోచించి కరెక్ట్ వేలో ఎదుటి వాళ్ళు సమాధానం చెప్పలేని విధంగా మీరు రెస్పాండ్ అవుతారు. రైట్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ కదా. రియాక్షన్ నుంచి రెస్పాన్సివ్కి వచ్చేస్తారు. అవేర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, అవేర్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్, కాన్షియస్గా ఉంటారు. జస్ట్ లైక్ దట్. మా మనసుకి ఏమనిపిస్తే అంటే మనసులో అనిపించడమే మారిపోతుంది. మనసుకు అనిపించడం సప్రెస్ చెయ్యం ఇక్కడ. అర్థమైంది. మీకు అర్థమైందా? సప్రెషన్ కాదు అంటే ఎందుకు వచ్చిందిలే అని నొక్కేసుకోవడం, అది కాదు. యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ ట్రూ ఎమోషన్స్ వితౌట్ హర్టింగ్ అదర్స్. అర్థమైపోయింది. సో ఫైనలీ అంటే మనిషి అన్నాక ప్రతి వాళ్ళకి ఏదో విధమైన ప్రాబ్లం ఉంటుంది. ఒక గైడ్, ఒక కోచ్, ఒక సర్టిఫైడ్ ప్రాపర్ గైడ్తో, కోచ్తో మనం వర్క్ చేస్తే తప్పకుండా దీనికి సొల్యూషన్స్ వస్తాయని అంటారు. అంతేనా? ఎస్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అందరికి ఇప్పుడు చాలా పాపులర్ అయింది కాబట్టి అందరికీ తెలుసు. అందరూ ఏమనుకుంటా, చిట్టి మీద రాసేసుకుంటా, థ్యాంక్ యూ నాకు ఇవాళ 4 బాటిల్స్ జ్యూస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని రాసేసుకుంటే వచ్చేస్తుంది అనుకుంటారు. అవి ఎక్కడ వరకు పనిచేస్తాయి అంటే ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ యువర్ ఆరా అంతా బాగుంది, దెర్ ఈజ్ నో నెగటివిటీ, పాజిటివ్ చెప్పగానే పాజిటివ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇన్సైడ్ నెగటివిటీ ఉంటే పాజిటివ్ ఒక 100 మెంబర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ ఉపయోగించారనుకోండి, ఐ కెన్ బెట్ ఆన్ దిస్ 10 మెంబర్స్కి ఫలిస్తాయి. బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు పాజిటివ్ ఆరా. వాట్ అబౌట్ ద 90% పీపుల్? హీలింగ్లో దెర్ ఈజ్ నో వన్ పర్సన్ కెనాట్ గెట్ ద బెనిఫిట్ అనేది చెప్పలేము. రైట్. ఎందుకంటే వీ విల్ షో ద ప్రూఫ్. హీలింగ్ అయిపోయిన తర్వాత దే కెన్ బుక్ ద కాల్. ఎంతవరకు అయింది ముందు చూపిస్తాం కదా, బ్లాక్స్ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ లేయర్ ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ లేయర్ ఇంత పర్సంటేజ్ ఉంది, ఇక్కడ 100% బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఎనర్జీ లీక్ అయిపోతుంది. విల్ గివ్ ద ఎనాలిసిస్. పోస్ట్ అయిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేసుకోండి. బుక్ ద అనాలిసిస్ అండ్ యూ కెన్ గెట్ ద రిపోర్ట్. సో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకోండి, మీరు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ అటెండ్ అవుతారా? అంత టైం మీకు ఉంటుందా, లేక మీకు టీం ఉంటుందా? ఎలా జరుగుతుందండి ఈ కోర్స్ తీసుకునే ప్రాసెస్? కొన్ని ఇప్పుడు చూడండి, ఫస్ట్ అనాలిసిస్ నేను చేయొచ్చు అండ్ ఆఫ్టర్ దట్ అనాలిసిస్ స్టూడెంట్ నా దగ్గర నేర్చుకున్న మళ్ళీ వాళ్ళు ఎవరైతే హీలర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు. 2 రకాలుగా ఉంటుంది. బట్ ఎవరు చేసినా బికాస్ దే ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ కాబట్టి దే విల్ ఆల్సో గివ్ ద, అంటే మేము వాళ్ళకి చూపించి చేస్తాం, అక్కడ దాచడానికి ఏం లేదు. వీఆర్ యూజింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ టూల్స్. అంతే కదా, టూల్స్ యూజ్ చేస్తాం. టూల్స్ అబద్ధం చెప్పవు కదా, నేను అబద్ధం చెప్పను. మీరు వ్యక్తిగత అభిప్రాయాలు, ఈ డ్రెస్ బాగుంది కాబట్టి మంచిదే ఉంటుంది, అలాంటివి ఉండవు. అది మనం ఏం చేయడానికి లేదు, అది చెప్పేస్తుంది. టూల్స్ మేము ఏదైతే టూల్స్ యూజ్ చేస్తున్నామో అది చెప్పేస్తుంది. కొంతమంది అసలు చాలా మంది యొక్క మాట తీరు అవన్నీ చూసి నేను అవి బ్లాక్ ఉంటాయి అనుకోను, వీళ్ళు చక్రాస్ అన్ని బాగుంటాయి అనుకుంటాను, చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని బ్లాక్స్. అదేంటి వీళ్ళు ఇంత హ్యాపీగా బయటికి సొసైటీలో ఇంత మంచిగా. వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు డెప్త్, వాళ్ళతో 1-to-1 కనెక్ట్ అయినప్పుడు చెప్తారు, మీకు ఈ ఎమోషన్స్ ఉన్నాయా, మీకు ఇక్కడ బ్లాక్ ఉంది అంటే అర్థం ఆ ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళకి. రైట్. ఎవ్రీ 100కి 80% పీపుల్ 100% అయింది అని చెప్తారు. మిగిలిన 20% 80% వరకు రెజనేట్ అవుతున్నాను, మీరు ఇచ్చిన రిపోర్ట్ యాక్యురేట్గా ఉందని చెప్తారు. అది సో ఏ చక్రాకి ఏ ఏరియా ఆఫ్ లైఫ్ ఒక్కసారి చూద్దాం. ముందు రూట్ చక్ర అంటే ఎరుపు రంగు, మూలాధారం అని అంటూ ఉంటారు మీరు. సో దాని గురించి చెప్పండి. నెక్స్ట్ స్వాదిష్టాన, నెక్స్ట్ మనందరికీ తెలుసు సోలార్ ప్లెక్సస్ చక్ర, మణిపుర. ఆ తర్వాత హార్ట్ చక్ర అంటే భాష తెలిస్తే అందరికీ తెలుసు అనాహత చక్రం. ఆ తర్వాత విశుద్ధి చక్రం, ఆజ్ఞ చక్రం, అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ క్రౌన్ చక్ర, యూనివర్సల్ సోర్స్. మూలాధార చక్ర ఈజ్ రిలేటెడ్ టు మనీ. ఎవరికైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో
వాళ్ళకి అర్థం చేసుకోండి మీకు మూలాధార చక్ర బ్లాక్ ఉంది అని, లేదా డిస్టర్బ్డ్గా ఉంది, మొత్తం అయితే ఫ్లో అవ్వటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బట్టి వాళ్ళది ఏం బ్లాక్ ఉందో చెప్పేయచ్చండి. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు, సేఫ్టీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు వాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, లేదా రిలేషన్షిప్స్లో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, అమ్మో వాళ్ళ పార్ట్నర్ ఎక్కడ వదిలి వెళ్ళిపోతారో. ఇన్సెక్యూరిటీ అనే ఎమోషన్ వాళ్ళకి డామినెన్స్గా ఉంటుంది. ఓకే. ఫియర్ కూడా ఉంటుంది. ఫియర్, ఇన్స్టెబిలిటీ, ఇన్సెక్యూరిటీ, అన్సేఫ్ ఇవన్నీ ఎమోషన్స్ ఆ చక్రాన్ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడతాయి బాగా. అది అర్థమైంది. సో అదే బ్లాక్ చేసేస్తాయి. సో వాటికి మరి పరిష్కారం ఏం చెప్తారు మీరు? చక్రాన్ని ఓపెన్ చేయాలి, యాక్టివేట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ మేము డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. చాలా మంది ఈ ఫలానా రంగులు వేసేసుకో, బ్రౌన్ కలర్ వేసేసుకో, రెడ్ రంగు వేసేసుకో. కలర్ థెరపీ ఉందండి, బట్ కలర్ థెరపీ ఒక్క దాంతో ఏమవ్వదు. వి ఇంక్లూడ్ మల్టిపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్. అదే బేసిక్గా అంటారు కదా, మీరు వెయిట్ తగ్గాలంటే ఒక వాకింగ్ చేస్తే సరిపోదు, ఫుడ్ ఎలా అయితే మల్టిపుల్ పారామీటర్స్ని మనం చూడాలి. స్లీప్ క్వాలిటీ పెంచాలి, బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఏంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఎలా అయితే మల్టిపుల్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ఎలా అయితే ఒక మనిషి యొక్క వెయిట్ని, హెల్త్ని ప్రభావితం చేస్తాయో అలా ఇది కూడా అంతేనండి. వీఆర్ యూజింగ్ మల్టిపుల్ వేస్ టు ఓపెన్ అప్, అన్బ్లాక్ యువర్ ఎనర్జీస్. ఓకే. నెక్స్ట్ సేక్రల్ చక్ర మీరు చెప్పారు, స్వాదిష్టాన చక్ర ఎవరైతే గిల్ట్ ఫీల్ అవుతారు, షేమ్ ఫీల్ అవుతారు, సెక్షువల్ ఎనర్జీ డిస్ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు, లేదా పిసిఓడి ఇష్యూ ఉంది, వాళ్ళకి తెలిసిపోతుందండి. ఒక పర్సన్ యొక్క హెల్త్ ఇష్యూని బట్టి మనకు వాళ్ళ ఏ చక్ర బ్లాక్ ఉందో చెప్పచ్చు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి ఏ చక్ర బ్లాక్ ఉందో చెప్పచ్చు, ఏ ఆరాలో ఏ లేయర్ డ్యామేజ్డ్గా ఉందో చెప్పచ్చు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ బట్టి చెప్పచ్చు. రైట్. సో ఇది షేమ్, గిల్ట్ అండ్ సెక్షువల్ ఎనర్జీ సరిగ్గా ఇంటిమెసీ ఫియర్ ఉంటుంది వాళ్ళకి. సెక్షువల్ డిస్ఫంక్షన్ మీన్స్ డిస్ఫంక్షన్. ఇదంతా సాక్రల్, అదే స్వాదిష్టాన. అండ్ దట్ ఈస్ ద ప్లేస్ ఫర్ క్రియేషన్. సో క్రియేటివ్ బ్లాక్ కూడా ఏర్పడుతుంది అక్కడ. క్రియేటివిటీ ఉండదు వాళ్ళకి. ఒకరు చెప్పిన పనిని అలా చేయగలుగుతారు కానీ క్రియేటివిటీ అనేది ఉండదు. చేంజ్కి రెడీగా ఉండరు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇదే పని చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేం. ఒక పర్సన్కి కెరియర్లో గ్రోత్ రావట్లేదు, అప్పుడు ఇది కూడా. అందుకని ఒకే చక్ర దీనికి ఇదే అని చెప్పలేమండి, ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది కదా, గ్యారంటీ. అవును. సో అందుకని అన్ని చక్రాలు, ఒక్క చక్ర బ్లాక్ అయినా కూడా మేము మిగిలిన చక్రాలు 30%, 40% అలా ఓపెన్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక పైప్ లైన్ ఉందనుకోండి, ఇలాగా మధ్యలో ఇబ్బంది ఉంటే, మధ్యలో బ్లాక్ ఉందనుకోండి, కింద నుంచి ఎనర్జీ పైకి, పైనుంచి ఎనర్జీ కిందకి ఎలా వస్తుంది? ఫ్లో కరెక్ట్గా ఉండదు కదా. అలాగే ఒక్క చక్ర, 2 చక్రాలు బ్లాక్ ఉన్నా కూడా మనం అన్ని చక్రాలు ప్రాసెస్ ప్రకారం చేసేస్తాం మేము. అలా ఒక్కటి చేయడానికి అలా. సో అందరికీ, అంటే చూస్తున్న వ్యూవర్స్ అందరికీ అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పేది. అందరికీ ఇప్పుడు చాట్ జీపీటీలు, తర్వాత మనకి ఎన్నో యాప్స్ వచ్చేసాయి వీటికి సంబంధించి. అది పెట్టుకుని నేను చేసేసుకుంటా అంటారు. అఫ్కోర్స్ నేను రేకీ ప్రాణిక్ హీలింగ్ గతంలో ఎప్పుడో నేర్చుకుని చేసున్నాను. అలాగే ఒక హీలర్తో వర్క్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటో మనకు తెలుసు. ఆ మోటివేషన్, ఆ ఎనర్జీ, ఆ మూవ్మెంటే వేరు కంప్లీట్గా. నేను స్వయంగా చెప్తున్నాను పద్మ గారు. సో వాట్ యూ హ్యావ్ టు సే, అంటే ఇలా చెప్పే వాళ్ళకి మీ సలహా ఏమిటి? ప్రపంచాన్ని గెలవగలిగేది, ప్రపంచాన్ని జయించగలిగేది ఒకే వ్యక్తి అండి. ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి కాదు, తనని తాను తెలుసుకున్న వ్యక్తి. దిస్ ఈజ్ యువర్ వరల్డ్ కదండి. యువర్ బాడీ ఈజ్ యువర్ వరల్డ్. మీ బాడీలో మీ ప్రపంచం ఏంటి అనేది మీకు తెలుసుకోకుండా ప్రపంచంలో ఎన్ని న్యూస్లు చదివినా, ఏం చేసినా ఏం చేస్తారు తెలుసుకొని? అదే కదా. అరే మిమ్మల్ని మీరు తెలుసుకోండి కదా. అంతే. మీ మనసులో ఏం జరుగుతుంది, మీ శరీరంలో ఏం జరుగుతుంది, మీ థాట్స్లో ఏం జరుగుతుంది, మీ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేదా, మీ ఫీలింగ్స్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా, మిమ్మల్ని ఇంకా లోపలికి గుంజేస్తున్నాయా, మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయా అనేది ఫస్ట్ నో యువర్ సెల్ఫ్. అంతే కదా. ఎప్పుడైతే మనం ఈ హీలింగ్స్ చేస్తాం కదండి, ఒక్కొక్క లేయర్ ఆఫ్ హీలింగ్ అయిన తర్వాత దిస్ ఈజ్ కదా, ఇదే కదా జీవితం,
వై ఐఎమ్ రెస్పాండింగ్ లైక్ దట్? వాళ్ళని చూసే విధానం, ఎదుటి వ్యక్తిని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ మాటని డీల్ చేసే విధానం, చూసే విధానం మారిపోతుంది. అండ్ అది ఫస్ట్ మనకి ఫ్రీడమ్, అది ఎస్, అవతల మనిషి కూడా కాదు. ఎప్పుడు కూడా హీలింగ్ అనేది ఎదుటి మనిషిని మార్చి చేయమండి. వస్తారు నాకు ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను హీలింగ్ చేసుకుంటే మా అత్తయ్య గారు ఎలా మారుతారు? మా అత్తగారు రారండి, మా ఆయన గారు రారండి హీలింగ్కి. నేను వస్తే మా హస్బెండ్ ఎలా మారుతారు? ఫస్ట్ ట్రై చేయి కదా, మార్పు లేదంటే అప్పుడు చెప్పొద్దు కదా. నేను ఎలా చెప్తాను వన్ మెసేజ్లో ఎలా మారుతారు అనేది? వన్స్ యూ గో త్రూ ద ప్రాసెస్ యూ విల్ ఎక్స్పీరియన్స్. సో ఫైనలీ మీరు చెప్పేది ఏంటంటే, మనలో ఎప్పుడైతే మన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో మన ఆరా కూడా, అంటే దానికోసమే మనం ఈ విధమైన ఒక ఆరా బేస్డ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. ఈ ఆరా మారినప్పుడు మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా మారుతాయంటున్నారు. అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు మళ్ళీ డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలెడతారు. ఎక్కడో స్టక్ అయిన సిచ్యువేషన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇవి మీరు చెప్పిన ఎన్నో కేస్ స్టడీస్ మనం వింటూ ఉంటాం, అంతేనా? ప్రపంచంలో మీరు చూస్తున్నవన్నీ కూడా అది బాగుందా లేదా, అది రిఫ్లెక్షన్ థియరీ. నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండి. రిఫ్లెక్షన్ థియరీ ఏం చెప్తుంది? మనుషులు ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా మీ లోపల ఉన్నది చూపిస్తున్నారు వాళ్ళు. అవును, ఇది ఉంది నీ లోపల అని చూపించడానికి మనుషుల ప్రవర్తన ఛాలెంజెస్ వచ్చినా అవన్నీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ వరల్డ్. మనం ఏం చేస్తాము, అద్దంలో కనిపించాల్సిన ఫిగర్ అద్దాన్ని మారమంటున్నాం. అది చూపించే మనం కదా చూపిస్తున్నాం, చూపించే ఫోటోని మార్చమని చెప్తున్నాను నేను. అద్దం తుడిస్తే లాభం లేదు, వేరే అద్దం తీసుకొచ్చినా లాభం లేదు. ఇక్కడ క్లీన్ చేయండి, మనం క్లీన్ చేసుకుని మన ఫేస్ క్లీన్ చేసుకుంటే అద్దంలో తెల్లగా కనబడతాం. ఇది బాగుంది. మన ఫేస్ ఎంత, మనం ఎన్ని కొత్త అద్దాలు తీసుకొచ్చినా సేమ్ అదే కనబడుతుంది. ఈవెన్ అండి రిలేషన్షిప్లో చాలామంది మల్టిపుల్ రిలేషన్షిప్స్ వెళ్ళడానికి కూడా వెళ్ళినా కూడా సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓహో, ఒక ఆమె అండి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, నెక్స్ట్ ఇంకొక ఆయన్ని లవ్ చేశారు. మ్యారేజ్ చేసుకునే ముందు షీ కేమ్ టు నో దట్ సేమ్ వాళ్ళ హస్బెండ్ లాంటి ఇష్యూస్ ఈయనతో. సో వద్దనుకొని మ్యూచువల్గా విడిపోయి థర్డ్ పర్సన్, మల్టిపుల్ పర్సన్స్ సేమ్ ఇష్యూ ఎక్కడ రిపీట్ అవుతుంది? ఎవరు హీల్ అవ్వాలి? మనుషులు మారుతున్నా నా లైఫ్ మారట్లేదు, నా రిలేషన్షిప్స్లో క్వాలిటీ రావట్లేదు అంటే అర్థం ఏంటి? రిపిటేషన్ ఆఫ్ ద ప్యాటర్న్. మీరు ఒక లెసన్, మీరు 10th క్లాస్ రాశారు, ఎప్పటి వరకు రాయాలి? పాస్ అయ్యే వరకు రాయాలి. అంతే కదా. లైఫ్లో కూడా అంతే. మీకు ఒక మనిషి వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే మీరు ఆ లెసన్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వలేనంత వరకు లెసన్ మళ్ళీ ఎగ్జామ్ వస్తూనే ఉంటుంది. ఒకరు మనిషిని మార్చొద్దు, నువ్వు మారు. యా, ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకొక పర్సన్ అయితే నా జీవితం మారుతుంది. ఎప్పుడైనా నెక్స్ట్ రిలేషన్కి వెళ్ళాలి అంటే ఈ రిలేషన్షిప్ వూండ్స్తో వెళ్ళొద్దు. ఫస్ట్ లోపలున్న వూండ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, అప్పుడు నెక్స్ట్ రిలేషన్కి వెళ్ళండి. లేకపోతే సేమ్ పాత రిలేషన్లో మీరు ఏం ఫేస్ చేశారో అది రిపీట్ అవుతుంది. సో హార్ట్ చక్ర కనెక్టింగ్ పాయింట్ కదండి మన వరల్డ్లీ చక్రాస్కి, స్పిరిచువల్ చక్రాస్కి. హార్ట్ చక్ర, తర్వాత థ్రోట్ చక్ర, ఈ ఆజ్ఞ చక్ర, ఇవన్నీ బ్లాక్స్ ఉంటే ఎలాంటి పరిష్కారాలు మీరు చూపిస్తారు? ఎలాంటి సమస్యలు వస్తాయండి పద్మగారు? ఎప్పుడైతే థ్రోట్ చక్ర బ్లాక్ ఉందో, ఎవరికి థైరాయిడ్ ఉందో అందరికీ థ్రోట్ బ్లాక్ ఉందని అర్థం అండి. రాసి పెట్టుకోండి. ఫిజికల్ లెవెల్లో అది వచ్చే ప్రాబ్లం ఫిజికల్ లెవెల్లో వస్తుంది అంటే అది ఉంది అంటే ఇది ఉందనే అర్థం. థ్రోట్ చక్ర ఎవరికైతే బ్లాక్ ఉంటుందో వాళ్ళు లోపల ఉన్న ఎమోషన్ని ట్రూత్ఫుల్గా, జెన్యూన్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డ్యామేజ్డ్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. కమ్యూనికేషన్ ఇష్యూస్, వీళ్ళు ఒకటి చెప్తూ ఉంటే ఇంకొకరికి ఇంకో రకంగా అర్థమవుతుంది, గొడవలు అవుతాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎవరికి అవుతున్నాయి లైఫ్లో, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎవరికి వస్తున్నాయి, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరికి వస్తున్నాయి, కెరియర్లో గ్రోత్. అందరికీ వీళ్ళు కష్టపడుతుంటారు కానీ ఎగ్జిబిట్ చేసుకోలేరు. వీళ్ళు చేయలేని తప్పకు వీళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు, బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్పీకప్. ఎవరైతే లోపల ఉన్న ఎమోషన్ని బయటికి, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ అప్, నేను ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో, నేను ఏం మాట్లాడినా ఎవరైనా నన్ను జడ్జి చేస్తారేమో, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్, ఫియర్ ఆఫ్ స్పీకింగ్ అప్, ఫియర్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అంటేనే మీకు థ్రోట్ బ్లాక్ ఉంది అని అర్థం. అంటే క్లియర్ చేయాల్సిందే. ఈ ఆజ్ఞ చక్రం మన ఇంట్యూషను, మన ముందు చూపుకి అర్థం చేసుకోవడానికి ఒక పాయింట్స్, ఎనర్జీ పాయింట్ అంటాం కదా, దీనిలో కనుక బ్లాక్ ఏర్పడితే ఏం జరుగుతుందండి? ఇల్యూషన్స్, కన్ఫ్యూషన్స్,
నాట్ ఏబుల్ టు టేక్ యాక్షన్, నాట్ ఏబుల్ టు డిసైడ్ వాట్ యూ వాంట్. క్లారిటీ ఉండదు లైఫ్ మీద, కన్ఫ్యూజన్స్. అంతే కదా. చిన్న విషయంలో కూడా డెసిషన్ తీసుకోలేరు. డెసిషన్ మేకింగ్ చాలా కష్టం. ఎవరైతే ప్రతి చిన్నదానికి వ్యాలిడేషన్, నేను చేసింది కరెక్టా కాదా, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. ఇల్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, ఎజంప్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తా ఉంటుంది అది కాదు ఇదని, బట్ దే డోంట్ ఫాలో దేర్ సిక్స్త్ సెన్స్. వాళ్ళ గట్ ఫీలింగ్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. ఇది ఆజ్ఞాచక్ర. ఆజ్ఞాచక్ర ఈజ్ ఎ ఇంటలెక్ట్, బుద్ధి. దిస్ ఈజ్ బుద్ధి. అంతే కదా. ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దని నిర్ణయించేదే బుద్ధి. అవును. సో మీ వల్ల మిస్టేక్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి అంటే అర్థం మీకు ఆజ్ఞాచక్ర బ్లాక్, బికాస్ యు ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. అదేనండి నాకు అనిపిస్తుంది. చక్రాస్లో బ్లాక్స్ ఉన్నంత వరకు మనం కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోం. తప్పు పరిస్థితుల్లో తప్పటడుగులు వేస్తూ ప్రెషియస్ లైఫ్ని, ప్రెషియస్ టైంని చాలా స్పెండ్ చేసేస్తూ ఉంటాం. సో మన చేతుల్లో ఉన్నది ఏమిటి, మనం మాత్రమే. సో మన చక్రాస్ని ఎల్లప్పుడూ అలైన్డ్గా ఉంచడం, శుద్ధి చేసుకోవడం, మన చక్రాస్ని కంప్లీట్గా మార్పు చేసుకుని ఎనర్జైజ్ చేసుకోవడం ద్వారా మన కరెక్ట్ పరిస్థితులు అట్రాక్ట్ అవుతాయన్నదే కదా మన భావన. ఎందుకంటే మనం అంటాం యద్భావం తద్భవతి అని. మనం ప్రపంచం అంతా ఒక అద్దం లాంటిది. మన ఆరాలో అండ్ మనలో జరుగుతున్నదే బయటికి మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. మీరు ప్రపంచాన్ని మాస్టర్ అవ్వక్కర్లేదు, యూ జస్ట్ మాస్టర్ యువర్ ఓన్ ఆరా. అంతే. దెన్ యూ కెన్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో అన్నీ సెట్ చేసుకోగలుగుతారు. మనీ సెట్ చేసుకోగలుగుతారు, ఇంటలెక్ట్ సెట్ చేసుకోగలుగుతారు, థాట్ ప్రాసెస్ సెట్ చేసుకోగలుగుతారు, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోగలుగుతారు, కెరియర్లో ముందుకు వెళ్ళగలుగుతారు, రిలేషన్షిప్స్ బాగుంటాయి, ఇంటిమసీ బాగుంటుంది, రిలేషన్షిప్ విత్ సెల్ఫ్, విత్ స్పౌస్, విత్ అదర్స్. రిలేషన్షిప్ అంటే ఒక్క ఏరియా కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. అందరితో బాగుండాలి. అంతే కదా. సో అన్నిటికీ ఒకటే మూల మంత్రం అంటాం కదా, ఆరాని మాస్టర్ చేయడం అనమాట. ఆరాని క్లెన్స్ చేసుకోవడం. సో దాని ద్వారా మనం ఏ సిచ్యువేషన్ అయినా జయించవచ్చు. ఈధర్ మనం మారి మన చుట్టూ ఉండే ప్రపంచం మారుతుంది, లేదు మనం ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకెళ్తాం జీవితమే అని నాకు కొంచెంగా అర్థమైన విషయం నేను మీకు చెప్తున్నానండి. ఈ రిజల్ట్ చెప్పే కంటే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ ఇవి ప్రాక్టీసెస్లో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు అనిపించవచ్చు కదా, ఎప్పటి నుంచో చక్ర బ్యాలెన్సింగ్ చేస్తున్నారు మాకు తెలుసు, యూట్యూబ్లో చూసి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, ఒక పర్సన్ అండి, 85 years పర్సన్, ఆల్మోస్ట్ అన్ని బాధ్యతలన్నీ తీరిపోయి ఆయనకి అవసరం లేదు. యాక్చువల్లీ వెన్ ఐ చెక్ ఆల్ ద చక్రాస్ ఆర్ ఓపెన్ ఓన్లీ, అంటే బ్లాక్ లేదు. ఎంత పర్సంటేజ్ అనేది నేను చెప్పట్లేదు, బట్ మేము స్కాన్ చేసినప్పుడు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఇప్పుడు బ్లాక్ ఉన్న వాళ్ళకి తీయగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఆల్రెడీ ఓపెన్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు కదా అనుకున్నా. డోంట్ బిలీవ్ అండి, ఓపెన్ చేసిన తర్వాత 85 years ఆయన ఎప్పుడో 7 years బ్యాక్ ఆయన ఇండస్ట్రీ క్లోజ్ చేశారు. 7 years బ్యాక్ ఇండస్ట్రీ క్లోజ్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ ఒక పర్సన్ వచ్చి, మేము కొత్తగా ఒకటి పెడుతున్నాం, మాకు గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ రావాలంటే పాత వాళ్ళకి ఇస్తారు కానీ కొత్తగా బిజినెస్లో ఎంటర్ అయిన వాళ్ళకి రావు కదా, మీ కంపెనీ నేమ్ యూజ్ చేసుకోవచ్చా, మేము మీది యూజ్ చేసుకున్నందుకు కానీ మేము 20 lakhs ఇస్తాము. 20 lakhs లిటరలీ వచ్చింది కాకుండా ఈయనని వాళ్ళ కంపెనీలో అడ్వైజర్ కింద గవర్నమెంట్కి చూపించుకుంటాం. మా కంపెనీకి వచ్చిన ప్రతి ఆర్డర్ మీద 10% మీ అడ్వైజరీ ఫీజ్. ఫస్ట్ ఆర్డర్ 80 lakhs. దిస్ ఈజ్ వాట్ ద మిరాకిల్. ఎందుకంటే కొంతమంది చూస్తున్న వాళ్ళు అనిపించవచ్చు, నాకు అన్ని చక్రాస్ బాగున్నాయి, వై షుడ్ ఐ గో ఫర్ ద బ్లాక్ క్లియరింగ్. నేను చెప్పదలిసింది ఏంటంటే, మీ లైఫ్లో అంతా బాగుండొచ్చు, చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అన్నీ బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్. నేను ఆయన అడుగుతా, నా దగ్గర వచ్చిన తర్వాత రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని. అప్పుడు కూడా బాగున్నాయి, కానీ అప్పుడు 3-4 days పిల్లలతో మాట్లాడినప్పుడు పెద్ద ఆయన 3-4 రోజులు మాట్లాడిపోతుండే, కొంచెం చిన్న ఫ్రిక్షన్, తర్వాత మళ్ళీ మెల్లగా బ్లడ్ రిలేషన్ కదా. కానీ ఇప్పుడు అలా లేదు, సో గుడ్. రిలేషన్షిప్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది. ఆయన నా దగ్గరకు వచ్చింది హార్ట్ సర్జరీ అయిన తర్వాత, బ్రీత్ అందట్లేదు, లోపలంతా కంజక్షన్ వచ్చేస్తుంది కదా, మాట్లాడలేకపోయేవాళ్ళు. సో కంజక్షన్ వల్ల ఆయన ఇబ్బంది పడ్డారు. అప్పుడే వచ్చారు నా దగ్గరికి హీలింగ్ కోసం, బికాజ్ హీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వన్ కమ్యూనిటీ. మేమిద్దరూ ఒకే గురువు దగ్గర నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాం. సో నువ్వు హీలర్ కదమ్మా, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఎ డిఫరెంట్. హీలర్ కదా, నువ్వు నాకు హీల్ చేస్తావా అని వచ్చారు.
నేను సరే సార్ అని చెప్పాను, ఒప్పుకున్నా. ద మూమెంట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన లైఫ్లో వచ్చిన డిఫరెన్స్ చూసి ఆయన లైఫ్ టైం నేను ఐ వాంట్ టు బీ విత్ యూ. 85 years ఆయన ఏ సెషన్ పెట్టినా నాతో పాటు ఫస్ట్ జాయిన్ అయ్యేది ఆయనే. మిగిలిన వాళ్ళందరూ యంగర్స్ అందరూ తర్వాత జాయిన్ అవుతారు. స్టిల్ 85 years అయినా ఆయనే ఫస్ట్ జాయిన్ అవుతారు సెషన్లో. చాలా బాగుంది. బికాజ్ హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ మిరాకిల్స్ అంటే మిరాకిల్స్. ఈ ఏజ్లో నా దగ్గరకు వచ్చాక 5 different ఛానల్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్, కొత్త జనరేషన్ అండి, 5 income ఛానల్స్. రిజల్ట్ అనేది స్వప్న గారు బేస్డ్ ఆన్ యూ. అది టీచర్ ఈజ్ సేమ్, అందరికీ స్టేట్ లెవెల్ ర్యాంక్ రాదు కదా, అదే కాబట్టి బట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి అయితే డెఫినెట్గా దెర్ ఈజ్ నో అదర్ గో. సో పద్మ గారు, వన్స్ అగైన్ ఈ మధ్య కాలంలో మీరు మిరక్యులస్గా ఇలా సాల్వ్ చేసి, ఎవరితోనో వర్క్ చేసి సాల్వ్ చేసి వచ్చిన రిజల్ట్స్ గురించి ఒక్కసారి ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. చాలా అంటే ఇది ఒకటి కాదండి, డిప్రెషన్ పిల్స్ వాడుతూ అక్కడ క్యూర్ అవ్వక చాలామంది డిప్రెషన్ పిల్స్ మానేసిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవే సిమ్టమ్స్ వస్తాయి. ఇంకా వాడి 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 అవి మానేసిన ప్రతిసారి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు విత్ ఇన్ 15 daysలో హ్యాపీగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఎందుకంటే చక్రాస్ బ్లాక్ అవుతే అది కూడా డిప్రెషన్ కూడా ఒక సిమ్టమ్ కదండి. మెంటల్ కదా, న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ. ఒక్కసారి మీ ఆరా క్లెన్స్ అయితే చాలా వరకు లైఫ్లో మీకు బెటర్మెంట్ వస్తుంది. అది నా స్టూడెంట్, ఒక US స్టూడెంట్ ఉన్నారు, చక్రా ఓపెన్ చేస్తున్నాను, దట్ వాజ్ ద ఓన్లీ ఫస్ట్ స్టూడెంట్. అంత షివరింగ్ అయిపోతున్నారు అనమాట, స్వెట్ వచ్చేస్తుంది, షివరింగ్ అయిపోతున్నారు. ఇమీడియట్గా నేను కామ్ డౌన్ చేసేసాను వెంటనే. అండ్ ఓపెనింగ్ మాత్రం గురువు చేతిలో లేకుండా ఎక్కడా చూసి ఏవి టెక్నిక్స్ చూసి మాత్రం చేయకూడదండి, మిస్ఫైర్ అయిపోతుంది. చాలామంది ఇవే కదా చక్రాసే కదా అని చెప్పేసి చేస్తారు, యూట్యూబ్లోనో ఇక్కడ అక్కడ చూసి చెయ్యొద్దండి, నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మిస్ఫైర్ అయిపోతుంది. ఏదైనా మిస్ఫైర్ గురువు సమక్షంలో చేయడం చాలా ఉత్తమం. మీకు పాజిటివ్ రిజల్ట్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ రిజల్ట్లోకి వెళ్లకుండా ఉండాలంటే గురువు సమక్షంలోనే చేయాలి చక్ర ఓపెనింగ్ మాత్రం. ఎస్. సో పద్మపావన్ గారు, అందరికీ కామన్గా ఉండే సమస్యలు ఏంటి? రిలేషన్షిప్ ఇష్యూస్, బంధ బాంధవ్యాల్లో ఎక్స్పెక్టేషన్స్తో బాధలు, ఎవరో ఏదో అన్నారనే ఒక ఇదైపోవడం, ఎందుకు నాకు ఇలా నన్నే అందరూ ఇలా అంటున్నారనే లాంటి ఆ ఫీలింగ్స్ని మొదలుకొని, సరే ఇంకా ఆర్థిక సమస్యలు రియల్ సమస్యలు, అవి ఆరోగ్య సమస్యలు రియల్ సమస్యలు, బాధ్యతలతో కూడిన ఎన్నో విషయాలు, ఇవి మనని బాదర్ చేసే విషయాలు. సో వీటన్నిటికీ మనకి మన ఆరా మాస్టర్ చేయడం ద్వారా వీ కెన్ యాక్చువల్లీ క్లెన్స్ ఆల్ దిస్ అంటారు, అంతేనా? ఈ 3 ఏరియాస్లో ఎక్కడ డామేజ్ ఉన్నా, ఇవన్నీ మెటీరియలిస్టిక్ వరల్డ్కి సంబంధించింది కదండి. సంబంధ బాంధవ్యాలు, డబ్బు, కెరియర్, హెల్త్, ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా, మెంటల్గా డిస్టర్బ్ అవుతారా లేదా? అంతే కదా. ఆబ్వియస్గా ఈ చక్ర మీ ఇంటలెక్ట్ పనిచేయడం మానేస్తుంది. సో అందుకని ఎవరు దేనికోసం వచ్చినా అన్నిటినీ అలైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుందంటారు ఖరాఖండిగా. డెఫినెట్గా రిజల్ట్ అయితే చూడకుండా ఉండరండి ఎవరందరూ. చాలామంది, ప్రతి ఒక్క స్టూడెంట్ డిఫరెన్స్ చూడకుండా ఉండరు. అయితే ఈ కోర్సులన్నీ చాలా లాంగ్ డ్యూరేషన్స్ ఉంటాయండి మీ దగ్గర, ఎలాగా? 6 months యొక్క కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వీ కెన్ గివ్ ఇట్ ఇన్ 7 to 8 days. మీరు ఆఫర్ చేసే 7-day ప్రోగ్రాంలో ఇంత మార్పు అవుతుందా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్ రియలీ? అంటే ఏ డ్యూరేషన్స్ ఉంటాయి? లేదు ఇది ఇనీషియల్ ప్రోగ్రామ్ అంటారా? 7 to 8 daysలో. సో మీరు చెప్పారు పద్మ గారు, ఇది ఆరా మాస్టరీ హీలింగ్ అనే ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఆన్లైన్ అండి, ఆఫ్లైనా, ఇన్ పర్సన్ రావాలా? ఇన్ పర్సన్ వచ్చినా నేను చేయనండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ. నా ఎనర్జీస్ ప్రొటెక్ట్ చేసుకుంటేనే నేను మీ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేయగలను. నేను ఎవరిని ఫిజికల్గా కలవను. అఫ్ కోర్స్ మేబీ ఫ్యూచర్లో ఇన్ పర్సన్ పెడితే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు క్లెన్స్ దేర్ ఆరాస్. అది తప్పకుండా. అయితే ఇప్పటికైతే మీరు ఆన్లైన్ ప్రేక్షకులు, మా వ్యూవర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే మీ కోర్స్ తాలూకు నంబర్ మేము ఇస్తున్నాం అందరికీ. అండ్ కోర్స్ ఫీజ్ అందరికీ అఫోర్డబుల్గా ఉంటుందా పద్మ గారు? చాలా అఫోర్డబుల్గా ఉంటుందండి. ఎందుకంటే అఫోర్డబిలిటీ అంటే ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్కరికి అఫోర్డబిలిటీ ఎక్కడ కావాలో తెలుసా స్వప్న గారు? మనీలో కాదండి, టైం. ఇప్పుడు నేను 6 months కోర్స్ పెట్టి వాళ్ళకి చాలా తక్కువ ఫీజు చెప్పినా
టైం అంతా ఎవరి దగ్గర ఉందండి ఎఫర్ట్ చేయడానికి? ఒక యూనివర్సిటీలో ఓన్లీ దీనికి సంబంధించి 2 years కోర్స్ ఉంది స్వప్న గారు. అలాంటి దాన్ని మొత్తం మీకు ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్గా, ఇప్పుడు ఇంత పెద్ద గంధం చెక్కని స్మెల్ రావాలంటే మీరు ఎంత అరగదీయాలి, ఎంత పూసుకోవాలి. అవును. బట్ అదే శాండిల్వుడ్ ఎసెన్స్ తీసి స్ప్రే చేస్తే వన్ డ్రాప్తో ఎంటైర్ బాడీ మీరు ఎక్కడ నడుస్తున్నా అదే శాండిల్వుడ్ స్మెల్. మేము ఏం చేసామంటే టోటల్ అన్ని మంత్స్ ఆఫ్ కోర్స్ని కన్సాలిడేట్గా షార్ట్ కట్లో, మీకు అంత స్టోరీ ఎందుకు, యూ జస్ట్ డూ దిస్, యూ విల్ గెట్ ద రిజల్ట్. సో చూస్తున్నారు కదా, మీరు ఆరా మాస్టరీ హీలింగ్ ప్రోగ్రాంలో గనక మీరు జాయిన్ అవుతే ఫస్ట్ మీకు ఒక ఫస్ట్ హ్యాండ్ అనాలిసిస్ వస్తుంది. మీకు ఏ చక్రాస్ బ్లాక్ అయి ఉన్నాయి, మీకు వర్క్ చేయవలసిన ఏరియాస్ ఏంటి, మీకు ఉండే ఇష్యూస్ ఏమిటో డైరెక్ట్గా అసెస్మెంట్ ద్వారా వాళ్ళే మీకు చెప్తారు, పద్మగారే మీకు చెప్తారు. ఆ తర్వాత కోర్స్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయో కూడా మీకు ప్రూవ్ చేసి డెఫినెట్గా ఏ మార్పులు పెను మార్పులు జరుగుతాయో కూడా చెప్తారనమాట. పద్మగారు, ఇట్స్ రియలీ వండర్ఫుల్ నోయింగ్ యూ. నేను స్వయంగా మీతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్, దాని తాలూకు వాల్యూ ఏంటో. తప్పకుండా సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా దీన్ని ఆశ్రయించి వాళ్ళ లైఫ్లో స్టక్ అయిపోయిన విషయాలన్నింటినీ కూడా పరిష్కారాల దిశగా అడుగులు వేస్తారు. ఇంకా హెల్దీగా, హ్యాపీగా, జాయ్ఫుల్గా మన పొటెన్షియల్ మనం ఎందుకు పుట్టామో అది సంపూర్ణంగా సాధించుకునే దిశగా బ్యూటిఫుల్ లైఫ్స్ వాళ్ళు అందరికీ సాధ్యం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో వ్యూవర్స్, మీరు ఒకవేళ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ టు డూ ద ఆరా మాస్టరీ హీలింగ్ ప్రోగ్రామ్, తప్పకుండా పద్మపావని గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ మేము స్క్రీన్ మీద ఇస్తున్నాం. పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు బోల్డ్ విషయాలు మాకు ఎప్పటికప్పుడు చెప్తుండాలి. థ్యాంక్ యూ అండి. ఈవెన్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్ ప్లెజర్.